ఒక పర్సన్ చనిపోతే తను లేని ప్రపంచంలో మేము ఉండలేము అని 12 మంది సూసైడ్ చేసుకున్నారు. ఇది అఫీషియల్ గా మాత్రమే, అన్అఫీషియల్ గా ఇంకా కౌంట్ ఎక్కువగానే ఉంటుంది. సోషల్ మీడియా లేని రోజుల్లోనే ఒక పర్సన్ మ్యూజిక్ లవర్స్ కి, డాన్స్ లవర్స్ కి డెమి గాడ్ అయ్యాడు. వరల్డ్ లోనే మోస్ట్ సెలబ్రేటెడ్ పర్సన్ తనే మైకిల్ జాక్సన్. పాప్ కింగ్ అయిన తన మీద చాలా నెగిటివిటీ కూడా ఉంది. తను 12 సర్జరీస్ చేయించుకున్నాడు అని, తనకి బ్లాక్ కలర్ అంటే నచ్చదు అందుకే వైట్ అయ్యాడు అని, తను చైల్డ్ అబ్యూస్ చేస్తున్నాడని తన మీద కేసేస్తే వేసిన వాళ్ళకి నష్టపరిహారం కట్టి మరి కేసు ఎందుకు తీపించుకున్నాడు? నిజంగానే చైల్డ్ ని అబ్యూస్ చేయకపోతే కోర్టు ద్వారానే ప్రొసీడ్ అవ్వచ్చు కదా. ఇవన్నీ ఒక పక్కనైతే అసలైన మ్యాటర్ ఏంటంటే మైకిల్ జాక్సన్ ది నార్మల్ డెత్తా లేకపోతే హత్య చేశారా? ఎందుకంటే తను చనిపోయినప్పుడు తన బాడీ మీద చాలా సూదులతో గుచ్చిన గాయాలున్నాయి. ఇవన్నీ పోస్ట్ మార్టం చేశాకే చెప్పారు. ఇదే కాకుండా తన బెడ్రూమ్ ఒక నార్మల్ బెడ్రూమ్ లా కాకుండా ఒక వింత ప్రదేశంలా ఉంది. ఇవన్నీ కూడా పక్కన పెడితే తను ఇంకా బతికే ఉన్నాడు. తను తన చావుని ఫేక్ చేసి ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి ఇదంతా చేశాడని కొందరు చెప్తారు. దానికి రీజన్ ఏంటంటే తను చనిపోయాక తన సమాధి దగ్గరికి ఒక పర్సన్ వచ్చాడు. తను అచ్చం మైకిల్ జాక్సన్ లాగే ఉన్నాడు. ఇదే కాకుండా చాలా మంది చాలా సార్లు చెప్పారు మైకిల్ జాక్సన్ హాస్పిటల్లో చూసా, అక్కడ చూసా, ఇక్కడ చూసా అని. వీటన్నిటిలో నిజాలేంటి? ఈ రోజు మైకిల్ జాక్సన్ గురించి పిన్ టు పిన్, తను ఎక్కడ పుట్టాడు, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, తన చావుకి సోనీ కంపెనీకి అసలు లింక్ ఏంటి, ఇలా కంప్లీట్ గా తన లైఫ్ గురించి తెలుసుకుందాం. నేను మీ ప్రణయ్, వెల్కమ్ టు ప్రణయ్ విజువల్స్. ఈ ఛానల్ పెట్టినప్పుడే ఒకటి అనుకున్నా, ఒక పర్సన్ గురించి లేదా ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి దాని బ్యాక్ స్టోరీ, దాని హిస్టరీ ఇవన్నీ గ్యాదర్ చేసి ఒక వీడియో చేసి దాని గురించి అందరికీ కంప్లీట్ గా అర్థమయ్యేలా చెప్పాలంటే మీరు ఆ జరుగుతున్న ఇన్సిడెంట్ పక్కనే ఉన్నట్టు ఆ విజువల్స్ ని మీరు ఇమాజిన్ చేసుకునేలా అలా చేయడమే ఈ ప్రణయ్ విజువల్స్ కాన్సెప్ట్. ఇంకా ముందు చాలా పర్సన్స్ గురించి అలాగే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి వీడియోస్ వస్తూనే ఉంటాయి. వాటిని మిస్ అవ్వద్దు అనుకుంటే ఛానల్ ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మిస్ అవ్వకండి. ఇక మైకిల్ జాక్సన్ లైఫ్ లోకి ఎంటర్ అవుదాం. మైకిల్ జాక్సన్ ఎలా చనిపోయాడో తెలుసుకునే ముందు అసలు తన స్టోరీ ఏంటో తెలుసుకుందాం. తన ఫుల్ నేమ్ మైకిల్ జోసెఫ్ జాక్సన్. తను 1958 ఆగస్ట్ 29 అమెరికాలో ఇండియానాలో పుట్టాడు. తన నాన్న పేరు జోసెఫ్ వాల్తెర్ జాయ్, అమ్మ పేరు క్యాథరిన్ ఎస్టర్ జాక్సన్. మైకిల్ జాక్సన్ కి 5 బ్రదర్స్, 3 సిస్టర్స్ ఉన్నారు. మైకిల్ ఫాదర్ అయిన జోసెఫ్ జాయ్ కి చిన్నప్పటి నుండే సింగర్ అవ్వాలని డ్రీమ్. కానీ తన ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బాగాలేకపోవడంతో తన ఫ్యామిలీ కోసం ఒక స్టీల్ ఫ్యాక్టరీలో వర్క్ చేసేవాడు. కానీ తను అనుకున్న సింగర్ అవ్వలేకపోయా అని రోజు అనుకునేవాడు. ఆ కోపాన్ని మొత్తం తన ఫ్యామిలీ మీదనే చూపించేవాడు. డైలీ వాళ్ళని తిట్టడం, అప్పుడప్పుడు కొట్టడం కూడా చేసేవాడు. ఇలా కొన్ని డేస్ అయ్యాక జోసెఫ్ జాయ్కి ఒకటి అనిపించింది, తను ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల డ్రీమ్ ని పక్కన పెట్టేశా, కానీ నా పిల్లలకి మంచిగా ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు పక్కా సింగర్స్ అవుతారు అని. అలా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి అనుకున్నాడు. ట్రైనింగ్ స్టార్ట్ చేశాక ప్రతి రోజు నాన్ స్టాప్ గా సాంగ్స్ పాడడం అనేవాడు. ఒకవేళ వాళ్ళు టైర్డ్ అయి పాడడం ఆపేస్తే వాళ్ళని తిట్టేవాడు, కొట్టేవాడు. తను ఒక ఫాదర్ లా కాకుండా ఒక ట్రైనర్ లా అయ్యాడు. చెప్పాలంటే ట్రైనర్ కన్నా ఇంకా ఎక్కువ. మైకిల్ జాక్సన్ టైర్డ్ అయితే తనని అందరికన్నా ఇంకా ఎక్కువగా తిట్టేవాడు. చిన్నప్పుడు తన ముక్కు కొంచెం లావుగా ఉండేది. దాన్ని పట్టుకొని తన ఫాదర్ ఈ ముక్కు వాడు తీస్తూ దాని వల్ల గలీజ్ గా ఉన్నామని తిట్టేవాడు. మైకిల్ కి అప్పటి నుండే తన మీద తనకి ఇన్సెక్యూరిటీ స్టార్ట్ అయ్యాయి. నిజంగానే బాగుండను అనేలా థాట్స్ వచ్చేవి. ఇలా వీళ్ళని ఎంత అవమానించి తిట్టినా కూడా ట్రైనింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. అలా కొన్ని మంత్స్లోనే వాళ్ళకి అన్ని నేర్పించి వాళ్ళతో అక్కడక్కడ లైవ్ పర్ఫార్మెన్స్ ఇప్పించేవాడు. మెయిన్ గా మైకిల్ జాక్సన్ ని అలాగే తన 4 బ్రదర్స్ ని సెలెక్ట్ చేసి జాక్సన్ 5 అనే ఒక బ్యాండ్ ని స్టార్ట్ చేసి క్లబ్స్ లో, స్ట్రీట్స్ లో సాంగ్స్ పాడించేవాడు. అలా చేస్తుండగా మోటౌన్ ప్రొడక్షన్ హౌస్ వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసి ఇంప్రెస్ అయ్యి వీళ్ళతో ఒక అగ్రిమెంట్ తీసుకుంది, వాళ్ళ ప్రొడక్షన్ నుండి పర్ఫార్మెన్స్ చేయమని. దానికి వీళ్ళు కూడా ఒప్పుకొని అసలైన మ్యూజిక్ లోకి ఎంటర్ అయ్యారు. వీళ్ళ బ్యాండ్ లో మైకిల్ అందరికన్నా యాక్టివ్ ఉండడం వల్ల తనకి మిడిల్ పొజిషన్ ఇచ్చారు. ఇలా మోటౌన్ ప్రొడక్షన్ నుండి వాళ్ళ సాంగ్స్ ఐ వాంట్ యూ బ్యాక్, ఏబీసీ ఈ ఆల్బమ్స్ బాగా పాపులర్ అయ్యాయి. జాక్సన్ 5 కి మంచి నేమ్ క్రియేట్ అయింది. దానికి అంత నేమ్ రావడానికి అందరికన్నా మైకిల్ జాక్సన్ మెయిన్ రీజన్. అలా ఉండగా మైకిల్ జాక్సన్ కి తనకంటూ ఒక ఓన్ ఐడెంటిటీ కావాలనిపించింది. కొన్ని డేస్ కి జాక్సన్ 5 బ్యాండ్ నుండి బయటకు వచ్చేసి సోలో పర్ఫార్మెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. అలా స్టార్ట్ చేశాక బెన్, ఫర్ ఎవర్ మైకిల్, ఆఫ్ ది వాల్ ఇలా కొన్ని ఆల్బమ్స్ బాగా పాపులర్ అయ్యాయి. దానితో మైకిల్ జాక్సన్ అనే నేమ్ కొంచెం పాపులర్ అవ్వడం స్టార్ట్ అయింది. ఈ ఆల్బమ్స్ తో తనకంటూ ఫ్యాన్స్ క్రియేట్ అయ్యారు. ఇదే టైంలో తనకి ఎప్పటి నుండో ఉన్న ఇన్సెక్యూరిటీస్ తో తన ముక్కు నార్మల్ అవ్వాలని ఫస్ట్ టైం ఒక సర్జరీ చేయించుకున్నాడు. చాలా మంది ప్రెస్ వాళ్ళు నోస్ సర్జరీ ఎందుకు చేయించుకున్నావు అని అడిగితే ఒక చిన్న యాక్సిడెంట్ అయింది అందుకే చేయించుకున్నా అని చెప్పేవాడు. కానీ సర్జరీ తర్వాత వచ్చిన రిజల్ట్స్ తనకి అంతగా నచ్చలేదు. ఆ తర్వాత కొంచెం గ్రో అవుతున్న టైంలో ఒక ఆల్బమ్ వచ్చింది. 1982లో వచ్చిన ఈ ఆల్బమ్ తో ఒక్కసారిగా వరల్డ్ లోనే నెంబర్ 1 సెలబ్రిటీ అయ్యాడు. ఎందుకంటే ఆ ఆల్బమ్ వరల్డ్ లోనే ఎక్కువగా అమ్ముడుపోయిన ఆల్బమ్, అదే థ్రిల్లర్. ఒక టైంలో మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలంటే థ్రిల్లర్ రాకముందు, థ్రిల్లర్ వచ్చాక. ఎందుకంటే థ్రిల్లర్ తర్వాత మ్యూజిక్ ఇండస్ట్రీలోనే చాలా చేంజెస్ వచ్చాయి. అప్పటి వరకు మ్యూజిక్ అంటే జస్ట్ ఏదో వినేవాళ్ళు, కానీ థ్రిల్లర్ వచ్చాక మ్యూజిక్ ని ఇలా కూడా చేస్తారా అనేలా ఇన్స్పైర్ చేసింది. అందులో విజువల్స్ కూడా టాప్ నాచ్ ఉంటాయి. దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఆ తర్వాత చాలా సాంగ్స్ వచ్చాయి. ఇప్పటికీ థ్రిల్లర్ ఆల్బమ్ ట్రెండింగ్ లోనే ఉంటది. ఆ నెక్స్ట్ 1983లో బిల్లీ జీ అనే సాంగ్ కి లైవ్ షోలో అప్పటి వరకు లేని డాన్స్ స్టెప్ వేశాడు. ఆ స్టెప్ ఇప్పటికీ అందరూ ట్రై చేస్తూనే ఉంటారు, అదే మూన్ వాక్.
అప్పట్లో ఆ స్టెప్ ని అందరూ రిపీట్స్ లో చూసేవారు, అంత కనెక్ట్ అయిపోయారు. 1982లో చేపించుకున్న నోస్ సర్జరీకి సాటిస్ఫై అయిన మైకిల్ 1983లో మళ్ళీ నోస్ సర్జరీ చేపించుకున్నాడు. ఆ నెక్స్ట్ ఇయర్ 1984లో ఒక పెప్సీ యాడ్ చేస్తున్నారు, అది కూడా కొన్ని స్పార్క్స్ మధ్యలో. పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న స్పార్క్స్ మైకిల్ హెయిర్ మీద పడడంతో మంటలు ఎక్కువై తన హెయిర్ కాలడం స్టార్ట్ అయింది. అప్పుడే అక్కడ ఉన్న టీం వచ్చి మంటలు ఆర్పారు, కానీ అప్పటికే సగం స్కాల్ప్ కాలిపోయింది. హాస్పిటల్ తీసుకెళ్లేసరికి హెడ్ మీద చాలా డ్యామేజ్ అయింది. అలా స్కాల్ప్ అంతా కాలిపోవడంతో నెక్స్ట్ నుండి మైకిల్ విగ్ పెట్టుకోవడం స్టార్ట్ చేశాడు. ఇన్ని డేస్ ఆడియన్స్ నుండి ఒక పాజిటివ్ వైబ్ ని చూసిన మైకిల్ అప్పటి నుండి ఒక నెగిటివ్ బ్యాచ్ ని చూడడం స్టార్ట్ చేశాడు. ఎందుకంటే ఇక్కడ నుండి మైకిల్ జాక్సన్ డిప్రెషన్ అనేది కొంచెం కొంచెం స్టార్ట్ అయింది. ఆ తర్వాత 1986లో మైకిల్ కి విట్లుగా వచ్చింది, అంటే బాడీ మీద వైట్ ప్యాచెస్ వస్తాయి. అలా ముందు చాలా తక్కువగా ఉండేవి, వాటి మీద డార్క్ మేకప్ వేస్తూ మేనేజ్ చేసేవాడు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఆ వైట్ ప్యాచెస్ ఎక్కువగా అవ్వడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత వాటిని కవర్ చేసుకోవడానికి ఫేస్ మాస్క్, హ్యాండ్స్ కి గ్లౌజెస్ పెట్టుకునేవాడు. కానీ ఆ వైట్ ప్యాచెస్ ఎక్కువ అవుతూనే ఉన్నాయి. ఇలా అవ్వడంతో మైకిల్ మళ్ళీ హాస్పిటల్లోకి వెళ్ళాడు. హాస్పిటల్ వెళ్ళాక డాక్టర్ ఒక సజెషన్ అయితే ఇచ్చాడు. అదేంటంటే మైకిల్ కి అప్పటికే సగం బాడీ వైట్ ప్యాచెస్ అయితే వచ్చాయి. ఆ వైట్ ప్యాచెస్ ని కవర్ చేసే బదులు ఈ బ్లాక్ స్కిన్ నే వైట్ చేసేస్తే బాడీ మొత్తం కంప్లీట్ గా వైట్ అయిపోద్ది అని చెప్పారు. అలా మైకిల్ కి కొన్ని క్రీమ్స్ అయితే సజెస్ట్ చేసి వాటిని యూజ్ చేయమని అయితే చెప్పారు. తను కొన్ని డేస్ ఆ క్రీమ్స్ ని యూజ్ చేశాక తన ఫేస్ అంతా వైట్ లోకి వచ్చేసింది. కానీ అది నేచురల్ కలర్ కాదు కాబట్టి క్రీమ్స్ వల్ల వచ్చిన కలర్ అవడం వల్ల కొంచెం వేడిగా ఉండేది. అలా వైట్ అయిన మైకిల్ ని చూసిన ఆడియన్స్ ఒక రూమర్ స్ప్రెడ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. తనకి బ్లాక్ కలర్ అంటే ఇష్టం ఉండదని, అందుకే వైట్ కలర్ లోకి సర్జరీ చేయించుకున్నాడు అని. ఈ న్యూస్ అప్పట్లో బాగా వైరల్ అయింది. దీని తర్వాత మైకిల్ కి చాలా మంది బ్లాక్ పీపుల్ ఆపోజిట్ అయ్యారు. దీని తర్వాత మైకిల్ ఇంటర్వ్యూస్ లో ఓపెన్ గా చెప్పాడు, తనకి తన ఒరిజినల్ స్కిన్ అయిన బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టం. I'm a black American. I'm proud to be a black American. I am proud of my race. కానీ స్కిన్ డిసీజ్ వల్ల అలా చేయించుకోవాల్సి వచ్చిందని చెప్పాడు. I have a skin disorder that destroys the pigmentation of the skin. Is something that I cannot help. తన మేకప్ ఆర్టిస్ట్ అయిన క్యారెన్ ఫే 2003లో కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, You know, in the beginning, I tried to cover the light spots to the darkest part of his skin, but then it అదే టైంలో తను 150 ఏళ్లు బతకడానికి ఆక్సిజన్ ఛాంబర్ లో పడుకుంటాడని న్యూస్ కూడా వచ్చింది. was that you were sleeping in the chamber because you didn't want to grow old and that was stupid. ఆ ఇంటర్వ్యూలోనే మైకిల్ వీటికి కూడా ఆన్సర్స్ ఇచ్చాడు. 1984లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ వల్ల తన స్కాల్ప్ అంతా డ్యామేజ్ అయింది. దానికోసం ఒక ఎక్విప్మెంట్ తీసుకొచ్చారు. దాన్ని టెస్ట్ చేయడానికి లోపలికి వెళ్ళాడు. అది అక్కడే ఉన్న ఒక పర్సన్ పిక్ తీస్తే ఆ పిక్ బయటికి వచ్చి వైరల్ అయింది. అంతే, తను 150 ఏళ్లు బతకడానికి ఆక్సిజన్ ఛాంబర్స్ లో పడుకుంటాడని న్యూస్ అయితే బాగా స్ప్రెడ్ అయింది. Okay, but there you are in something there. There's a picture of you. Well, where did that come from? How did it get commercial for Pepsi? And I was burned very badly. We built this place called the Michael Jackson Burn Center. It's a piece of technology that's used for burn victims, right? That technology, I'm touching it, feeling it, and decide to just go inside of it just to hammer around. Somebody takes a picture, who processes the picture, say, oh, Michael Jackson. He made a copy. These pictures went all over the world. 1991లో మైకిల్ తో సోనీ వాళ్ళు ఒక కాంట్రాక్ట్ చేసుకున్నారు. ఆ కాంట్రాక్ట్ లో అప్పటి వరకు వరల్డ్ లో హైయెస్ట్ అమౌంట్ అది. 6 ఆల్బమ్స్ కి కలిపి $65 మిలియన్ వరకు మాట్లాడుకున్నారు అని టాక్ ఉంది. ఆ తర్వాత 1991లో వచ్చిన డేంజరస్ ఆల్బమ్ అయితే బాగా పాపులర్ అయింది. అలా 1994 తర్వాత మైకిల్ జాక్సన్ సోనీ నుండి బయటకు వచ్చేసాడు. ఇలా రావడం సోనీ సీఈఓ అయిన టామీకి అస్సలే నచ్చలేదు. 1994 మే 26న లీసా మ్యారియా ప్రెస్లీని మ్యారేజ్ చేసుకున్నాడు. కానీ మైకిల్ జాక్సన్ బిహేవియర్ నచ్చక లీసా మ్యారీ 1996 ఆగస్ట్ 20న డైవర్స్ ఇచ్చింది. అదే ఇయర్ నవంబర్ 15న డెబ్బీ రోని మ్యారేజ్ చేసుకున్నాడు. వీళ్ళకి 1997లో ప్రిన్స్ జాక్సన్, 1998లో ప్యారిస్ జాక్సన్ అండ్ 2002లో బిగ్గీ జాక్సన్ పుట్టాడు. అంతా నార్మల్ అవుతుందనే టైంకి తన లైఫ్ కంప్లీట్ గా చేంజ్ అయింది. అదే ఒక 13 ఇయర్స్ జార్డన్ మైకిల్ మీద అబ్యూస్ కేసు వేయడం. దీనికి కొంచెం ముందుకి పోతే మైకిల్ కి చిన్న పిల్లలంటే చాలా ఇష్టం ఉండడంతో తన చైల్డ్హుడ్ లో మిస్ అయిన మెమోరీస్ ని పిల్లలతో క్రియేట్ చేసుకోవాలని నెవర్లాండ్ ర్యాంచ్ లో ప్రైవేట్ థీమ్ పార్క్ కట్టించుకున్నాడు. You developed Neverland Because I wanted to have a place that I could create everything that I never had as a child. So you see rides, you see animals, there's a movie theater. I was always on tour. అక్కడికి చాలా మంది పిల్లలు ఆడుకోవడానికి వచ్చేవారు. మైకిల్ తన పిల్లలతో అలాగే అక్కడికి వచ్చిన పిల్లలతో జాలీగా టైం స్పెండ్ చేసేవాడు. అలా కొన్ని డేస్ కి 13 ఇయర్స్ జార్డన్ మైకిల్ కి బాగా క్లోజ్ అయ్యాడు. మైకిల్ తనని ఒక కొడుకులా చూసుకునేవాడు. అప్పుడప్పుడు తనతో కలిసి తినేవాడు, తనతో కలిసి పడుకునేవాడు కూడా. ఇలా ఉండగా జోర్డన్ ఫ్యామిలీ మైకిల్ మీద అయితే కేసు వేసింది, తన కొడుకుని అబ్యూస్ చేస్తున్నాడు అని, తనతో న్యూడ్ గా పడుకోబెట్టుకుంటున్నాడు అని. ఇలా కోర్టులో కేసు నడుస్తుండగా మైకిల్ జాక్సన్ మీద ఉన్న గుర్తులని జోర్డన్ చెప్తే మైకిల్ అబ్యూస్ చేశాడు అని ప్రూఫ్స్ ఉన్నట్టే అని, జోర్డన్ ని మైకిల్ బాడీ మీద ఏదైనా చెప్పు అంటే
ఎందుకంటే జోర్డన్ కొన్ని గుర్తులైతే చెప్పాడు. ఆ తర్వాత మైకిల్ ని ఒక రూమ్ లో న్యూడ్ గా ఉంచి టెస్ట్ చేశారు. కానీ జోర్డన్ చెప్పిన ఏ గుర్తు లేదు. కానీ అప్పటికి జోర్డన్ ఫ్యామిలీ కేసు రిటర్న్ తీసుకోలేదు. మైకిల్ ఇలా పదే పదే కోర్టు చుట్టూ రాలేక అలాగే చిన్నపిల్లాడైన జోర్డన్ లైఫ్ డిస్టర్బ్ అవుద్ది అని తన ఫ్యామిలీతో ఒక డీల్ అయితే మాట్లాడుకున్నాడు. 23 మిలియన్ ఇస్తే కేసు రిటర్న్ తీసుకోమని. దానికి జోర్డన్ ఫ్యామిలీ కూడా ఒప్పుకుంది. మైకిల్ చేసిన అతి పెద్ద మిస్టేక్ ఇదే. ఎందుకంటే అలా మనీ ఇచ్చి సెటిల్ చేసేసరికి అందరి మనసులో మైకిల్ మీదనే అనుమానాలు మొదలయ్యాయి. మైకిల్ నిజంగానే అబ్యూస్ చేశాడు, అందుకే అలా మనీ ఇచ్చి సెటిల్ చేసుకున్నాడు అని. ఇంత నెగిటివిటీ ఫేస్ చేస్తున్న మైకిల్ కి డిప్రెషన్ ఎక్కువగా అవ్వడం స్టార్ట్ అయింది. ఇదే కాకుండా తను ముందు చేసుకున్న సర్జరీస్ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల తనకి రాత్రులు కూడా నిద్ర పట్టేది కాదు. ఇలాగే తన మీద నెగిటివిటీ అనేది బాగా పెరుగుతూ వచ్చింది. 1985 లో ఎంజేఏ టీవీ మ్యూజిక్ పబ్లిష్ ని కొనేశాడు. దాని తర్వాత దీన్ని సోనీతో మెర్జ్ చేయాలి అనుకొని డీల్ మాట్లాడుకున్నారు. సోనీ కూడా ఒప్పుకుంది. ఇది ముందు బాగానే కంటిన్యూ అవుతున్న టైంలో 1919 జర్మనీలో స్టేజ్ మీద లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంటే తను ఉన్న బ్రిడ్జ్ విరిగి పైకి లేసేసరికి తన రిప్స్ కి తగిలింది. అలా రిప్స్ చాలా డ్యామేజ్ అయ్యాయి. కానీ లైవ్ ఆపితే బాగోదు అని అదే పెయిన్ తో పర్ఫార్మెన్స్ కంప్లీట్ చేసి హాస్పిటల్ వెళ్ళాడు. రిప్స్ విరిగిపోవడంతో పెయిన్ కిల్లర్స్ చాలా ఎక్కువ అయ్యాయి. ఇన్ని మెడిసిన్స్ యూజ్ చేశాక మెల్లిమెల్లిగా తను రెగ్యులర్ గా యూజ్ చేసే స్లీపింగ్ పిల్ చేసుకున్నా కూడా నిద్ర పట్టేది కాదు. రాత్రులు పడుకోవడానికి చాలా ట్రై చేసేవాడు. కానీ తనకి నిద్ర పట్టేసరికి ఉదయం 9-10 అయ్యేది. దీనివల్ల తన మెంటల్ హెల్త్ మీద చాలా ఎఫెక్ట్ పడింది. ఇంతకు ముందులో యాక్టివ్ ఉండేవాడు కాదు. ఇదే కాకుండా 2001 లో సోనీ వాళ్ళతో ప్రాబ్లం అవ్వడం స్టార్ట్ అయింది. ఎందుకంటే మైకిల్ జాక్సన్ పర్ఫార్మెన్సెస్ ని ఎక్కువగా ప్రమోట్ చేసేవారు కాదు. దానికి రీజన్ మైకిల్ డైరెక్ట్ అఫీషియల్ గానే చెప్పేశాడు. ఇలా మైకిల్ పర్ఫార్మెన్సెస్ ని ప్రమోట్ చేయకుండా ఉంటే మైకిల్ మార్కెట్ అనేది మెల్లిమెల్లిగా తగ్గుతుంది. అలా తగ్గితే మైకిల్ ఎంజేఏ టీవీని కంప్లీట్ గా సోనీకి అప్పగిస్తాడు అని. ఈ గొడవ కొంచెం కొంచెం చాలా పెద్దగా అయింది. ఇదే టైంలో సోనీ మ్యూజిక్ సీఈఓ అయిన టామీ మీద మైకిల్ ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు. టామీ చాలా సెల్ఫిష్ పర్సన్. ఆర్టిస్ట్ అందరూ తన కాళ్ళ దగ్గర ఉండాలని చూస్తాడు. ఎవరైనా తనకి ఆపోజిట్ అయితే వాళ్ళ గురించి నెగిటివిటీ స్ప్రెడ్ చేపిస్తాడు, వాళ్ళకి అవకాశాలు రాకుండా చేస్తాడు అని. Sony, Tommy Mottola. He is a mean, he's a racist. ఈ స్టేట్మెంట్ తర్వాత మైకిల్ కి వేరే ప్రొడక్షన్స్ నుండి కూడా ఛాన్సెస్ అనేవి తగ్గాయి. ఎందుకంటే కార్పొరేట్ వరల్డ్ లో లింక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మైకిల్ ఆ లింక్స్ ని ట్రిగర్ చేశాడు. 2004 లో ఎంఎన్ఎం మైకిల్ ని టార్గెట్ చేస్తూ ఒక సాంగ్ రిలీజ్ చేశాడు. ఆ సాంగ్ అప్పట్లో బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత కొన్ని డేస్ కి ఎంఎన్ఎం మ్యూజిక్ రైట్స్ ఉన్న ఎల్ఎల్ఎం కంపెనీని మైకిల్ జాక్సన్ కొనేశాడు. దీనితో మ్యూజిక్ వరల్డ్ అంతా షాక్ అయింది. ఎందుకంటే ఇప్పటి నుండి ఎంఎన్ఎం నుండి వచ్చిన ప్రతి సాంగ్ లో మైకిల్ కి కూడా షేర్ ఉంటది. ఇలా ఈ రివెంజ్ మీద చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు. కానీ అప్పుడే తన కెరీర్ లో ఫేజ్ స్టార్ట్ అయింది. కొన్ని ప్రొడక్షన్స్ అయితే తనని బ్లాక్ లిస్ట్ లో పెట్టేశాయి. తన మీద పీక్ నెగిటివిటీ స్ప్రెడ్ అవడం స్టార్ట్ అయింది. మైకిల్ జాక్సన్ కి డిప్రెషన్ పెరుగుతూ వచ్చింది. ఇదే కాకుండా తను నెదర్లాండ్ లో స్టార్ట్ చేసిన పార్క్ లో చాలా మంది చిల్డ్రన్స్ ని అబ్యూజ్ చేశాడని కేసెస్ వేయడం స్టార్ట్ చేశారు. ఇలా చాలా డేస్ కోర్ట్స్ చుట్టే తిరిగాడు. మళ్ళీ అలా తన ఆస్తిలో 60% వరకు కేసెస్ వల్లే పోయింది. ఇలా చాలా ప్రాపర్టీ పోవడం వల్ల అలాగే మనశ్శాంతి లేకపోవడం వల్ల లాస్ట్ గా ఒక వరల్డ్ టూర్ చేసి మనీ సంపాదించి దీని నుండి రిటైర్ అయ్యి ఒక నార్మల్ లైఫ్ అయితే లీడ్ చేద్దాం అనుకున్నాడు. 2009 మార్చిలో దిస్ ఈజ్ ఇట్ అనే ఒక వరల్డ్ టూర్ ని స్టార్ట్ చేశాడు. My final show performances in London. This will be it. This is it. And when I say this is it, it really means this is it. మైకిల్ నిద్ర కోసం తీసుకునే డ్రగ్ వల్ల తన బాడీలో చాలా చేంజెస్ వచ్చాయి. మైకిల్ 25 జూన్ 2009 ఎర్లీ మార్నింగ్ తనకి నిద్ర రావట్లేదని డాక్టర్ కోర్నాడ్ కి చెప్పాడు. అప్పుడు కోర్నాడ్ మైకిల్ కి ఒక ఇంజెక్షన్ ఇచ్చి మిగతా మెడిసిన్స్ అక్కడే పెట్టి బయటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చి మైకిల్ ఉన్న బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేశాడు. అంతే, మైకిల్ తన బెడ్ మీద అలాగే పడున్నాడు. తన బెడ్రూమ్ మొత్తం చాలా డిస్టర్బ్డ్ గా ఉంది. అంటే ఒక నార్మల్ బెడ్రూమ్ లా కాకుండా ఒక హాస్పిటల్ సెట్ లా ఎక్విప్మెంట్స్, సెలైన్స్, చాలా రకాల మెడిసిన్స్, నీడిల్స్, ఇలా రూమ్ మొత్తం చాలా చెల్లా చెదురుగా ఉంది. అక్కడ మైకిల్ పడున్న పొజిషన్ చూసి డాక్టర్ కోన్రాడ్ కి ఒక భయం అయితే స్టార్ట్ అయింది. తనకి ఏం చేయాలో అర్థం కాలేదు. మైకిల్ కి ఏమైనా అయితే మొత్తం తన మీదనే వస్తుందని చాలా కంగారు పడ్డాడు. ముందు మైకిల్ ని లేపడానికి ట్రై చేశాడు. మైకిల్ అస్సలే లేవట్లేదు. ఆ తర్వాత అక్కడ పక్కనే ఉన్న మెడిసిన్స్ ని దాయడానికి ట్రై చేశాడు. ఆ తర్వాత సిపిఆర్ చేశాడు. సిపిఆర్ ని తను కంగారులో బెడ్ మీదనే చేసేశాడు. సిపిఆర్ ని సర్ఫేస్ ప్లేసెస్ లో అస్సలే చేయకూడదు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. కోన్రాడ్ ఎంత ట్రై చేసినా ఏం లాభం లేకుండా పోయింది. మేబీ తను చూడగానే ఎమర్జెన్సీకి కాల్ చేసి ఉంటే ఏమైనా ఛాన్సెస్ ఉండేమో. కానీ తను చాలా టైం తీసుకున్నాడు. ఆ తర్వాత టూర్ మేనేజర్ కి కాల్ చేశాడు. మైకిల్ అసలే పలకట్లేదు, ఎంత లేపినా లేవట్లేదు అని. టూర్ మేనేజర్ కి భయం స్టార్ట్ అయింది. తను కంగారు పడుతూ 911 ఎమర్జెన్సీకి కాల్ చేసావా అని అడిగాడు. దానికి కోన్రాడ్ లేదు, ఫస్ట్ నీకే చేస్తున్నా అని చెప్పాడు. అప్పుడు మేనేజర్ 911 కి కాల్ చేయకుండా ముందు నాకెందుకు చేస్తున్నావు అని కంగారు పడుతూ కాల్ కట్ చేసి 911 కి మేనేజరే కాల్ చేశాడు. డాక్టర్ కోన్రాడ్ అక్కడ ఉన్న మిగతా మెడిసిన్స్ కూడా దాయడానికి ట్రై చేశాడు. అదే రోజు ఆఫ్టర్నూన్ 11:30 వరకు ఎమర్జెన్సీ టీం అక్కడికి వచ్చింది.
బెడ్ మీద ఉన్న మైకిల్ ని వేరే ప్లేస్ కి చేంజ్ చేసి సిపిఆర్ ఇవ్వడానికి చాలా ట్రై చేశారు. కానీ మైకిల్ అప్పటికే చనిపోయాడు. అక్కడున్న అందరికి చెమటలు పడుతున్నాయి. ఎందుకంటే చనిపోయిన పర్సన్ నార్మల్ పర్సన్ కాదు, ప్రపంచంలోనే నెంబర్ 1 సెలబ్రిటీ. అలా చాలా సేపు ట్రై చేశాక మైకిల్ చనిపోయాడు అని నిర్ధారించుకున్నారు. ఇది ఒక్క సైడ్ మాత్రమే, ఇంకో సైడ్ ఇంకో థియరీ ఉంది. అది అన్నిటికన్నా ఇంపార్టెంట్. మైకిల్ కి డాక్టర్ ని పెట్టడానికి రీజన్ ఏంటి? ఆ డాక్టర్ అనఫిషియల్ గా మైకిల్ కి మెడిసిన్స్ ఎందుకు ఇచ్చాడు? సోనీ కంపెనీకి మైకిల్ జాక్సన్ చావుకి లింక్ ఉందా? మైకిల్ తన లాస్ట్ పర్ఫార్మెన్స్ అనౌన్స్ చేశాక తన బాడీ చాలా వీక్ గా ఉంది. తను ప్రాక్టీస్ టైమ్ లో కూడా చాలా సార్లు కింద పడ్డాడు. ఇదంతా చూసిన ప్రొడక్షన్ వాళ్ళు మైకిల్ కి ఒక డాక్టర్ ని అపాయింట్ చేయాలనుకున్నారు. అలా చేస్తుండగా మైకిల్ ని ఒక డాక్టర్ ని సజెస్ట్ చేయమంటే మైకిల్ కి అప్పటికే కోన్రాడ్ తెలిసి ఉండడం వల్ల తను అయితే ఏ మెడిసిన్ అడిగినా రెస్ట్రిక్షన్స్ లేకుండా ఇస్తాడు అని తనని సెలెక్ట్ చేసుకున్నాడు. అలా డాక్టర్ కోన్రాడ్ మురేని తన డాక్టర్ గా అనౌన్స్ చేసి తన ప్రతి మూవ్మెంట్ ని అబ్జర్వ్ చేయమని చెప్పారు. ఇలా ఉండగా అప్పటికే సోనీకి మైకిల్ కి చాలా గొడవలు జరుగుతున్నాయి. సోనీ మ్యూజిక్ సీఈఓ అయిన టామీ మీద మైకిల్ చాలా స్టేట్మెంట్స్ పాస్ చేశాడు. దీనితో టామీకి మైకిల్ మీద చాలా కోపమే వచ్చింది. టామీకి ఉన్న ఇన్ఫ్లుయెన్సెస్ తో ఆ టైంలో మైకిల్ కి ఛాన్సెస్ తగ్గేలా ట్రై చేశాడు. అదే కాకుండా మైకిల్ మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి కూడా చాలా ట్రై చేశాడు. ఇవన్నీ జరగడంతో సోనీ వాళ్ళే ఆ డాక్టర్ ని కొన్నారు అనే రూమర్స్ కూడా స్ప్రెడ్ అయ్యాయి. ఎందుకంటే తను ఇల్లీగల్ గా మైకిల్ కి కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చేవాడు. అది కూడా మైకిల్ ఇష్టపూర్వకంగానే. దానికి రీజన్ ఏంటంటే మైకిల్ కి డిప్రెషన్ ఎక్కువయ్యి రాత్రులు నిద్ర పట్టకపోవడంతో తనే డ్రగ్ అడిగేవాడు. కానీ లీగల్ గా అయితే డాక్టర్ తనకి అస్సలే ఇవ్వకూడదు. కానీ కోన్రాడ్ ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వకుండా అవి తీసుకుంటే మైకిల్ కి రిస్క్ అని తెలిసినా కూడా ఇచ్చేవాడు. మైకిల్ చనిపోయే టైంలో అక్కడ ఉన్నది కోన్రాడ్ ఒక్కడే అవ్వడం వల్ల 2011 లో తనని అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ చేస్తే తను చెప్పింది ఏంటంటే, నేను కొన్ని రూల్స్ ఫాలో అవ్వకుండా తనకి ఇంజెక్షన్స్ ఇచ్చా, కానీ దానికి రీజన్స్ కూడా ఉన్నాయి. మైకిల్ నిద్రపోకుండా చాలా ఇబ్బంది పడుతున్నాడు, తనకి ఇన్సోమేనియా కూడా ఉంది, అందుకే ఇచ్చా అని. ఆ రోజు కూడా నేను లిమిట్ లోనే డోస్ ఇచ్చా, కానీ నేను బయటికి వెళ్ళాక మైకిల్ ఇంకో డోస్ వేసుకున్నాడేమో అని చెప్పాడు. ఏది ఏమైనా 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న కోన్రాడ్ పేషెంట్ కి రిస్క్ అని తెలిసినా కూడా ఆ మెడిసిన్ ఇవ్వడం వల్లే చనిపోయాడు అని తనకి 4 సంవత్సరాలు జైలు శిక్ష, అలాగే తన లైసెన్స్ క్యాన్సిల్ చేశారు. కానీ తను 2 years కే బయటకు వచ్చాడు. దానికి సోనీ కంపెనీ వాళ్ళు హెల్ప్ చేశారని రూమర్స్ కూడా ఉన్నాయి. 25 June 2009 మైకిల్ చనిపోయాడు అని అన్ని న్యూస్ ఛానల్స్ కి వెళ్ళిపోయింది. ఇలా మైకిల్ జాక్సన్ చనిపోయాడని ప్రపంచంలో అన్ని మూలలకు తెలిసిపోయింది. చాలా మంది బాధపడ్డారు. కొన్ని వేల మంది తన ఇంటి ముందుకు వెళ్లారు. తనని చివరిసారి చూడడానికి తన బాడీ ఉన్న హాస్పిటల్ చుట్టూ జనం వచ్చారు. తను చనిపోయాడని తెలియగానే మైకిల్ లేని ప్రపంచంలో మేము ఉండలేము అని 12 మంది సూసైడ్ చేసుకున్నారు. అఫీషియల్ గా 12 మంది, అన్అఫీషియల్ గా ఇంకా ఎక్కువ ఉండొచ్చు అని కూడా చెప్తారు. తన డెత్ న్యూస్ టెలికాస్ట్ ని లైవ్ లో 2.5 బిలియన్ మెంబర్స్ చూశారు. తను చనిపోయిన నెక్స్ట్ డే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ బయటకు వచ్చాయి. అక్కడ చెప్పిన డాక్టర్స్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మైకిల్ జాక్సన్ బాడీ మీద కొన్ని నీడిల్స్ తో పొడిచి ఉంది. అదే కాకుండా తన బాడీ ఒక నార్మల్ మెడిసిన్ తీసుకున్న బాడీలా లేదు, చాలా వింతగా ఉంది. ఇది సాధారణ మరణం అయితే కాదు అని చెప్పారు. ఇదే కాకుండా తన సొంత ఫ్యామిలీ బయటికి వచ్చి మైకిల్ ది సాధారణ మరణం కాదు, తనని చంపేశారని చెప్పారు. దీనితో సోనీ కంపెనీ ఇదంతా చేసిందని న్యూస్ స్ప్రెడ్ అయింది. ఇదే కాకుండా ఏఈజీ కంపెనీ మ్యూజిక్ ఫెస్టివల్స్ లో మైకిల్ పర్ఫార్మెన్స్ అప్పుడు తనని చాలా స్ట్రెస్ చేసింది, దాని వల్ల కూడా చనిపోయి ఉండొచ్చు అని చెప్పారు. కానీ వాటికి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఎవ్వరూ ఏం చేయలేకపోయారు. తను చనిపోయాక కూడా తన మ్యూజిక్ ఆల్బమ్స్ ఇంకా ఎక్కువగా వైరల్ అయ్యాయి. దీనివల్ల తను చనిపోయాక కూడా 530 కోట్ల వరకు వచ్చింది. ఈ మనీ తన పిల్లలకి వెళ్ళిపోయింది. ఇక తను చనిపోయాడని కొందరు నమ్మితే తను చావలేదు, బతికే ఉన్నాడని కొందరు నమ్ముతారు. దానికి రీజన్ ఏంటంటే, తను చనిపోయాడని న్యూస్ విన్న ఫ్యాన్స్ చాలా మంది దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయారు. తను చనిపోయిన 2 నెలల తర్వాత 2009 ఆగస్ట్ 25న నేను మైకిల్ జాక్సన్ ని చూశానని ఒక యూట్యూబ్ అకౌంట్ లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఒక పర్సన్ అచ్చం మైకిల్ జాక్సన్ లాగే ఉన్నాడు. ఇది బాగా వైరల్ అయింది. దీనితో చాలా మంది మైకిల్ జాక్సన్ చనిపోలేదు, ఈ డిప్రెస్డ్ లైఫ్ నుండి బయటికి వచ్చి ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేసుకోవడానికి తన చావుని ఫేక్ చేసుకున్నాడు అని న్యూస్ అయితే స్ప్రెడ్ అయింది. కానీ కొన్ని డేస్ తర్వాత ఆర్టీఎల్ అని ఒక న్యూస్ ఛానల్ ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ కోసం ఈ వీడియో క్రియేట్ చేసి అప్లోడ్ చేశామని చెప్పారు. కానీ మైకిల్ జాక్సన్ చనిపోయాడని డాక్టర్స్ అలాగే గవర్నమెంట్ ఈ ఫేక్ న్యూస్ ని నమ్మొద్దు అని చెప్పేసింది. మైకిల్ జాక్సన్ చనిపోయినా కూడా తన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు, చెప్పాలంటే ఇంకా పెరుగుతూనే ఉన్నారు. తను చనిపోయి ఇన్ని ఇయర్స్ అయినా కూడా డాన్స్ లో అలాగే పాప్ కల్చర్ లో అంత ఎఫోరియా క్రియేట్ చేసిన పర్సన్ ఇంతవరకు రాలేదు. తను క్రియేట్ చేసిన స్టెప్స్ ఇంకా వైరల్ అవుతూనే ఉన్నాయి. చాలా మంది డాన్సర్స్ వాటిని ట్రై చేస్తూనే ఉన్నారు. సోషల్ మీడియా లేని రోజుల్లోనే తన సాంగ్స్ తో వరల్డ్ మొత్తానికి పరిచయం అయ్యాడు. మైకిల్ జాక్సన్ అనే పర్సన్ సాధారణ పర్సన్ అయితే కాదు. ఇది మైకిల్ జాక్సన్ లైఫ్ స్టోరీ. వీడియో నచ్చితే ఛానల్ ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ముందు ఇంకా చాలా వస్తాయి మన ఛానల్ నుండి. సో సబ్స్క్రైబ్ ప్రణయ్ విజువల్స్. జై హింద్.